ఓం మహాగణపతే నమః. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గ్రహస్థితి, చంద్రుని యొక్క సంచారాన్ని గనక మనం ఒకసారి గమనించినట్టయితే, చంద్రుడు ముఖ్యంగా చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల ఈ నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. ఇక తుల, వృచ్చికం, ధనస్సు ఈ రాశులలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారంలో ఉంటుంది. ఇక ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము 12 రాశుల వారి యొక్క ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని, మేషరాశి వారి యొక్క ఫలితాలను ఈ వారంలో గనక మనం ఒకసారి గమనించినట్టయితే, వీరికి వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము, మంగళవారము ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో మీకు చాలా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషము అనేది ఉంటుంది. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. వాహన సౌఖ్యం కనిపిస్తుంది. మంచి వస్త్రధారణ కనిపిస్తుంది. అదేవిధంగా మీడియా రంగంలో ఉన్నవారికి కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి ఈ 3 రోజుల్లో మేషరాశి వారికి చూడవచ్చు. సంతానం వల్ల ఆనందం ఉంది. మీ పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు. మీ వృత్తిలో కూడా మీకు ఇచ్చినటువంటి పనిని మీరు సక్సెస్ఫుల్గా ఈ 3 రోజుల్లో చేయగలుగుతారు. ఇక బుధవారము, గురువారము ఈ 2 రోజులు కనుక మనం ఒకసారి చూసినట్టయితే, ఈ 2 రోజులు కాస్త చింత, చికాకు అనేది ఉంటుంది. మానసికంగా కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు మేషరాశి వారికి ఈ 2 రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మనస్పర్ధలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. కాళ్ళ నొప్పులు, ముఖాల నొప్పులు లేదా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులకు కాస్త దూరంగా ఉండండి. మెట్లు ఎక్కేటప్పుడు కానీ లేదా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి భయాందోళనకు గురికాకండి. యోగా, ధ్యానము, మెడిటేషను, దైవభక్తి అనేది ఈ 2 రోజుల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తుంది. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసినట్టయితే కాస్త పనులు అనేవి నెమ్మదిగా జరుగుతాయి. తండ్రి గారితో కానీ లేదా సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఈ 2 రోజుల్లో మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నము తప్పకుండా చేయండి. అదేవిధంగా అనారోగ్యము, కాస్త డైజెషన్ సమస్య ఈ 2 రోజుల్లో ఉండేటటువంటి అవకాశం మేషరాశి వారికి కనిపిస్తుంది. వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త పడండి. మీరు ఏదైనా లాంగ్ ట్రావెల్ కనుక చేస్తున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి ఈ 2 రోజుల్లో మీరు పొందగలుగుతారు. ఆలయ సందర్శనాలు ఉంటాయి. అదేవిధంగా ధార్మికమైనటువంటి ప్రదేశాల సందర్శనలు అనేవి ఈ 2 రోజుల్లో మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. ఇవి స్థూలంగా మేషరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు. ముఖ్యంగా మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఒకవేళ మీ జన్మ జాతకము అంతగా అనుకూలత లేదు, అదేవిధంగా గోచారంలో కూడా అంతగా అనుకూలంగా లేదు అన్నప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి. ఇవి స్థూలంగా ఈ వారం యొక్క రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.